హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చూశారు కదా, మేమైతే టెంపుల్కి వెళ్ళైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఇంటికి రాగానే ఫాస్ట్గా అయితే వంట చేసిన. మేము టెంపుల్ నుండి వచ్చేటప్పుడు మా హస్బెండ్ చెప్పింది, ఇంటికి వెళ్ళగానే ఫాస్ట్గా వంట చేసేసి మిజ్జికి తినిపించేసి పండబెట్టి మన ఇద్దరం అయితే డెకరేషన్ చేద్దాం అని అన్నాడు. సరే కదా అని ఆయన మాటలు నేనైతే హ్యాపీగా నమ్మేసిన అనమాట. ఇట్లనే చెప్తాడు ఎప్పుడైనా కానీ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇస్తాను నాకైతే. మంచిగా ఇద్దరం కలిసి చేద్దాం అంటున్నాడు కదా, తొందర అయిపోతుంది డెకరేషన్. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా మిజ్జికి అన్నం తినిపించేసిన, వంట అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా వన్ పడుకోబెడతా అంటే నేను కూడా ఒక 10 మినిట్స్ పడుకుంటే వాడు పడుకునే లోపు అవన్నీ పడుకోబెట్టినాక నన్ను లేపు అన్నాడు. సరే కదా అని నేను కూడా వాడు పడుకోబెట్టిన తర్వాత లేపుదాంలే అనుకున్నా. మా మిజ్జు పడుకున్న తర్వాత లేపమంటే అస్సలు ఎత్తలేడు. ఆయన కూడా ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా చేసేది ఏం లేక నేను ఒక్కరిని వచ్చి సైలెంట్గా అయితే ఇంకా బెలూన్స్ అన్నీ ఊదుకున్న తర్వాత ఇంకా డెకరేషన్ అయితే కొంచెం స్టార్ట్ చేసిన. అప్పుడు మెల్లగా లేచి వచ్చింది. నాకైతే మస్తు కోపం వచ్చింది మా హస్బెండ్ చూస్తే. కాకపోతే ఏం చేయలేము కానీ సైలెంట్గా వచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు అయితే నేను చేయను అనడం అయితే స్టార్ట్ చేసిండు. ఇక వచ్చిండు కదా అని అయితే ఏదో ఒక పని చెప్దామని అయితే ఇక ఈ డెకరేషన్ చేయడానికి అయితే కొంచెం అయితే హెల్ప్ చేసిండు మా హస్బెండ్ అయితే. ఇంకా ఈసారి అయితే మా మిజ్జి బర్త్డేకి అయితే రెయిన్బో థీమ్ తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ ఇయర్ కూడా ఏంటో అండి, లాస్ట్ ఇయర్ నుండి మా మిజ్జి బర్త్డేకి ఎప్పుడైనా కేక్ నేను అనుకున్నది ఒకలాగా వాళ్ళు చేసి ఇచ్చేది ఒకలాగా వేసి ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా కేక్ మొత్తం డిసప్పాయింట్ అయింది నాకైతే. ఈ ఇయర్ కూడా సేమ్ అట్లనే అయిందనమాట. ఇంకా కేక్ చేసే వాళ్ళు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే, వాళ్ళని నమ్మిస్తే ఇట్లా చేసి ఇచ్చిన నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఇంకా అప్పటికి నేను అన్న ఇట్లా చేస్తాడు. మా హస్బెండ్ అయితే మాకు తెలిసిన వాళ్ళే కదా, బాగా చేస్తారు అన్నట్టు. కానీ నాకు అస్సలు నచ్చలేదు కేక్ అయితే. టేస్ట్ కూడా అంతా ఓకే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే డెకరేషన్ బాగాలేకపోయినా కేక్ టేస్ట్ బాగుండదు, కానీ సరే కేక్ టేస్ట్ బాగాలేదు, డెకరేషన్ బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా లాస్ట్ మూమెంట్లో వేసినాం కాబట్టి ఏం చేయలేను. ఇంకా మా హస్బెండ్ని ఆ టైంలో అందరు ఇంట్లో ఉన్నారు, ఏమనలేక సైలెంట్గా కూర్చున్నా. నాకైతే మస్తు కోపం వచ్చింది. ఇంకా ఇలా అయితే మా ఇంటి పక్కన ఉన్న పిల్లలు, మా మామయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళందరినీ పిలిచినాం అనమాట. ఇంక ఇలా సింపుల్గా అయితే మా మిజ్జి బర్త్డే అయితే చేసినాం. ఏంటోనండి, మనం ఒకలాగా అనుకుంటే ఒకలాగా అవుతా ఉంది ఈ మధ్య. వీడియో నచ్చితే